హాయ్ హలో హవ్ యూ ఆల్ వెల్కమ్ టు ఇట్స్ క్యాతిస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ ఫ్రై పీస్ చికెన్ దమ్ బిర్యానీ. లేట్ చేయకుండా ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని సోక్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం వాటర్ తీసుకోవాలి. 2 దాల్చిన చెక్కలు వేసుకోవాలి. అలానే 2 యాలకులను యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ బాగా ఎసరులా మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ సోనా మసూరి రైస్. 2 గ్లాసెస్ ఆఫ్ సోనా మసూరి రైస్కి ఒక 5 గ్లాసెస్ వాటర్ ఎసరు పెట్టుకోవాలి. ఈ రైస్ 75% ఉడికేంత వరకు ఉడికించాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొన్ని స్పైసెస్ మనం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ రైస్లో కొన్ని స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి సేమ్ అవే మళ్ళీ కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక టమాటా, కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. ఒకసారి అల్లం పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొన్ని మింట్ లీవ్స్ తీసుకొని యాడ్ చేశాను. మింట్ ప్లేస్లో కొంచెం కొత్తిమీర అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి తీసుకుంటే గనక కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కలర్ కోసం నేను ఇక్కడ కారం యాడ్ చేశాను. అలానే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ యోగర్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఇప్పుడు వరకు చేసిన గ్రేవీని తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ తీసుకొని కొంచెం ఇందులో యాడ్ చేయాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని రైస్ 2 లేయర్స్ కింద యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రేవీ ఇంకా రైస్ 2 బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం మింట్ అలానే కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే చికెన్ ఫ్రై పీసెస్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ చికెన్ ఫ్రై పీసెస్ని ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లోని పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీలో కొంచెం ఫ్రై పీసెస్ యాడ్ చేస్తే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.